నమస్తే. ఇదేంటో తెలుసా? మారేడు పండు, మారేడు ఫలం. ఇది శివాలయం దగ్గర ఎక్కువగా నాటుతూ ఉంటారు. ఈ చెట్టుని శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రసాదంగా దీన్ని భావిస్తూ, ఇది ఆయుర్వేద పరంగా అత్యంత అద్భుతమైనటువంటి ఔషధం. ఇది క్యాన్సర్ వ్యాధిని ఖచ్చితంగా తగ్గించగల గుణం ఈ మారేడు ఫలంలో ఉంటుంది. అలాగే షుగర్ వ్యాధికి అద్భుతమైనటువంటి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అలాగే రక్తపోటుకి కూడా పనిచేస్తుంది. ఇది నిర్దిష్టంగా ఉంచుతుంది రక్తపోటుని. అలాగే ఈ వేసవి కాలంలో, ముఖ్యంగా మండే వేసవిలో ఈ మారేడు ఫలాలు వస్తాయి. ఖచ్చితంగా ఈ పండు తినొచ్చు. అందరూ కూడా మారేడు పండు తినొచ్చు అనే సంగతి కూడా చాలామందికి తెలియదు. కానీ మారేడు పండుతో జ్యూస్ కూడా చేస్తూ ఉంటారు. మారేడు ఫలం ఇది ముందుగానే పగలగొట్టాను కత్తితో. లోపల ఇలా ఉంటుంది, గుజ్జు ఉంటుంది ఇదిలో. దీన్ని చక్కగా స్పూన్తో తీసుకొని తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఆ గింజల్ని పక్కకి పోసేసి పండులో గుజ్జంతా కూడా తినొచ్చు. ఇలా స్పూన్తో తీసుకొని చక్కగా ఐస్ క్రీమ్ కంటే 5 కోట్ల రెట్లు మేలైనది, విలువైనది. మీ దగ్గరలో మారేడు ఫలాలు ఉంటే తప్పకుండా సేకరించి ఆహారంగా తీసుకోండి. రోజుకు ఒక ఫలం తినవచ్చు, ఖచ్చితంగా నిరభ్యంతరంగా తినవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. అద్భుతమైనటువంటి ఔషధ ఫలాలని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం, ఆనందం, సంతోషం మన సొంతం. జై మహాదేవ్.